తాగుడుకు బానిస గురించి విన్నాం, జోదానికి బానిస గురించి విన్నాం, సిగరెట్కి బానిస గురించి విన్నాం. అసలు ప్రపంచ దేశాలే బానిసలు పాపానికి బానిసలు. అందుకే యేసుప్రభు అది ఆయనకు ఒక్కడికే తెలుసండి, అది ఆయనకు ఒక్కడికే తెలుసు. ప్రపంచ దేశాలు బాగుపడాలంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి మనం తీసుకోవడం, మన చేతుల నుంచి ఇంకోళ్ళు తీసుకోవడం కాదండి. అధికార బదిలీ జరిగితే దేశాలు మారవు. అధికారుల నుంచి సామాన్యుల వరకు వారు తమను తాము ఏ బానిసత్వానికి వాళ్ళైతే లోబరుచుకున్నారో, ఏ బానిసత్వంలోనికి వెళ్ళిపోయారో ఆ బానిస సంఖ్యల నుంచి బయటకు రావాలి. ఎవరిస్తారు దానికి స్వాతంత్రం? కానీ యేసుక్రీస్తు అన్నాడు, ఆయన బ్రతుకులు బాగుపడలేదు కదా, ఏ దేశం బ్రతుకులు బాగుపడలేదు. నిజంగా మీ బ్రతుకులు బాగుపడాలంటే నేను ఒక స్వాతంత్రం ఇస్తానన్నాడు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్ల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ప్రపంచ దేశాలు నిజముగా స్వాతంత్ర్యంలో లేవు. స్వతంత్ర దేశాలని చెప్పుకుంటున్నవి బానిసత్వంలో ఉన్నాయి. ఎవరో మనుషుల బానిసత్వం కాదు, వారికి వారే తెచ్చుకున్న బానిస సంఖ్య, వారికి వారే వేసుకున్న ఉరి. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను. యేసుక్రీస్తు ఇచ్చాడు స్వాతంత్ర్యం. ఒకనాడు ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం అనే బానిసత్వంలో ఉన్నారు. పాపము ధర్మశాస్త్రం ఈ రెండు వాళ్లకు చెర. ఇక అన్యులుగా మనకు ధర్మశాస్త్రం లేదు, కానీ మనల్ని చెరలో బంధించింది ఏంటో తెలుసా? పాపం. 4వ అధ్యాయం 8వ వచనం చదవండి, ఎఫెసీ పత్రిక. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు ఏం పట్టుకొని పోయాడు? ఈ ప్రపంచ మనుషులను బంధించేదే చెర అయితే ఆ చెరనే పట్టుకొని పోయాడట. ఈ చెరను చెరగా పట్టుకొని పోయి, అంటే నిన్ను బంధించేదేదో దాన్ని బంధించి పట్టుకెళ్ళిపోవడం, నిన్ను బంధించేదేదో దాన్ని బంధించి పట్టుకెళ్ళిపోవడం.